లో ఇండి కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. నీట్ లీకేజీ అంశంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. రాజ్ఘాట్ను సందర్శించే యోచనలో ఇండి కూటమి ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కనాట్ ప్లేస్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 6:30 గంటల్లోపు దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసేయాలని ట్రేడర్స్ అసోసియేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, నీట్ లీకేజీ అంశంలో తదుపరి కార్యాచరణకు సంబంధించి రాహుల్ ఇంట్లో ఇండి కూటమి నేతలు భేటీ అయినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా కనాట్ ప్లేస్లో ఏదైతే ట్రేడర్స్ అసోసియేషన్ సాయంత్రం వరకే ఉంటాయి దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అని చెప్పడం కూడా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి కారణం? ఎందుకు మూసేస్తున్నారు? ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు? అదేవిధంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఇంట్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? స్వామి, ఢిల్లీ గుండెకాయ లాంటి కనాట్ ప్లేస్ లో అన్ని దుకాణాలు, ఆఫీసులు, రెస్టారెంట్లు అన్ని కూడా సాయంత్రం 6:30 గంటలకే మూసేయాలని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ NDTA అత్యవసరంగా సర్క్యులర్ జారీ చేసింది. అంటే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే NDMC ఉందో ఆ NDMC అధికారుల ముందస్తు సమాచారం, అదేవిధంగా భద్రతా హెచ్చరికల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వ్యాపార సంఘాలు అయితే ప్రకటిస్తున్నాయి. జంతర్ మంతర్ సమీపంలో, అంటే కనాట్ ప్లేస్ కి అతి దగ్గరగా ఈ జంతర్ మంతర్ ఉంది. ఆ జంతర్ మంతర్ లోనే ఈ CJP నిరసనకారులు కూడా ధర్నా చేస్తున్నారు. సో ఈ నిరసనకారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. గతంలో జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో వ్యాపారులకు, అదేవిధంగా వినియోగదారులకు ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లుగా NDMC అయితే చెప్తోంది. అయితే మరోపక్క ఈ జంతర్ మంతర్, సంసద్ మార్గ్, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఢిల్లీ పోలీసులు అయితే భారీగా మోహరించారు. అత్యవసర పరిస్థితుల కోసం వరుసగా అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం అయితే విద్యార్థులు, నిరసనకారుల పైన మరోసారి ఈ అనిశ్చిత చర్యలు బల ప్రయోగానికి దిగిపోతుందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు. మరోపక్క ఇందాక మీరు చెప్పినట్లు లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ నివాసంలో అటు లోక్సభ, రాజ్యసభకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీలతో అత్యవసర భేటీ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆ భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు అంటే, ఈ రోజు 6:30 గంటల తర్వాత ఈ యొక్క జంతర్ మంతర్ని ఏమైనా కాల్ చేసే పనిలో పోలీస్ యంత్రాంగం ఉందా? ఒకవేళ ఆ విధంగా కనుక పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటే తాము ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏం చేయాలి అన్న వ్యూహాన్ని పదులు పెడుతున్నారా? లేదా మొన్న ప్రధాని మోదీ ఇంటి ముందు మెరుపు ధర్నా చేసినట్లుగా ఇప్పుడు అమిత్ షా ఇంటి ముందు ఏమైనా మెరుపు ధర్నా చేయాలని ఏమైనా వ్యూహం చేస్తున్నారన్నది చూడాలి. మొత్తం అయితే ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉందనే చెప్పొచ్చు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇవాళ అధికారిక ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం అందినప్పటికీ కూడా BJP దాన్ని నిరాకరించింది. జంతర్ మంతర్కి వచ్చి అధికారులు కానీ, లేకపోతే కేంద్ర మంత్రి నడ్డా గాని, జితేందర్ సింగ్ గాని ఎవరైనా జంతర్ మంతర్కి వచ్చి ధర్నా చేయాలని కూడా వాళ్ళు చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఒక ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఇటు చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది. మేము కూడా సిద్ధంగానే ఉన్నామని CJP చెప్తున్నప్పటికీ కూడా కాలం వేసినట్లు అంటే ఈ వేదికలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ మధ్యలో ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్ అధినేత LOP అయినటువంటి ఈ యొక్క LOP తన నివాసానికి, రాహుల్ గాంధీ తన నివాసానికి ఉభయ సభల ఎంపీలని అర్జెంట్ గా అత్యవసరంగా పిలవటంపై కూడా కొంత పోలీసులు, ఇప్పుడు ఆయన నివాసం దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ ఎంపీలంతా కలిసి ఎక్కడికైనా వెళ్తారా అన్న విషయంలో కూడా అందరూ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం అక్క దిగ్బంధం అయిందనే చెప్పచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం 16 మెట్రో స్టేషన్లు, ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు, సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 16 మెట్రో స్టేషన్లని మూసివేయడం వల్ల
అందరూ కూడా ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగులంతా కూడా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు నిజానికి సుప్రీంకోర్టులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సుప్రీంకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. సో ఈ పరిస్థితి కొనసాగించకుండా ఉండటానికి ఏదైనా ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్లో ఉన్నటువంటి నిరసనకారుల్ని, బీజేపీ కార్యకర్తల్ని అంటే ఢిల్లీకి బయట ఏదైనా స్టేడియంలో అక్కడ వీళ్ళని కూడా తరలించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. మొత్తానికి అయితే ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉందని చెప్పొచ్చు. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.